తిరుపతి జిల్లాకు సంబంధించి తిరుపతి కలెక్టరేట్‌లో శుక్రవారం కాన్ఫరెన్స్ సమావేశం మందిరం నందు తిరుపతి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అంబేద్కర్ భవనాలకు మంజూరు చేసిన స్థలాల యొక్క వివరములను ప్రతి మండల కార్యాలయంలో అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను కోరారు. గూడూరులో ఉన్న అంబేద్కర్ భవనమును గతంలో తన తండ్రి బల్లి దుర్గాప్రసాదరావు గతంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నిర్మించారని, ఇప్పుడు ఆ భవనం శిథిలావస్థ స్థితికి చేరిందని, అంబేద్కర్ భవనం స్థానంలో గూడూరు పట్టణంలో నూతన అంబేద్కర్ భవనాన్ని నిర్మించవలసిందిగా తిరుపతి జిల్లా కలెక్టర్ను కోరారు. తిరుపతి జిల్లాలో శిథిలావస్థ స్థితిలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లు మరియు ప్రభుత్వ పాఠశాలను వాటిని కూల్చివేతకు త్వరితగతిన ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్ను కోరారు. 2008 సంవత్సరానికి ముందు ప్రభుత్వం నిర్మించిన గృహాలను పరిశీలించి నివాసయోగ్యం కాని గృహాలను గుర్తించి వాటి స్థానంలో నూతన గృహాలను మంజూరు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ను కోరారు. కోట మండలంలో సాంఘిక సంక్షేమ శాఖ స్థలంలో ఉన్న 30 సెంట్లతో పాటు 20 సెంట్లతో కలిపి మొత్తం 50 సెంట్లతో అంబేద్కర్ భవనం నిర్మాణానికి స్థలం కేటాయించవలసిందిగా జిల్లా కలెక్టర్ కోరారు. డీవీఎంసీ సభ్యులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను కోరారు. అలాగే డీవీఎంసీ సభ్యులకు గుర్తింపు కార్డులు మంజూరు అయ్యాక సమీప పోలీస్ స్టేషన్లకు వెళ్లినప్పుడు పోలీస్ శాఖ అధికారులతో స్నేహపూర్వ వాతావరణంలో హుందాగా నడుచుకోవాలని వారికి సూచించారు ఎమ్మెల్సీ కళ్యాణ్. ఈ సమావేశంలో సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవెల విజయశ్రీ, సత్యవేడు శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలం, జిల్లా డీవీఎంసీ సభ్యులు, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వరరావు, డీఆర్ఓ జి నరసింహులు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విక్రమరెడ్డి, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, రెవెన్యూ డివిజనల్ అధికారులు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, తిరుపతి జిల్లా వివిధ శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.